Well, we'll talk about time and blessings. Time and blessing. సమయము ఆశీర్వాదము అనండి. ఒక్కొక్కసారి ఈ సమయము తెలుసుకోకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇజ్రాయెల్లో ఎంతమందికి తెలుసు దావీదు కుమారుడు మెస్సయ్య వస్తాడని? అందరికీ తెలుసు. కానీ ఆయన వచ్చే సమయము ఎవరికైనా తెలిసిందా? ఎవ్వరికీ తెలియలేదు. దేవుడి గురించి తెలుసు, అబ్రహాం గురించి తెలుసు, మెస్సయ్య వస్తాడని తెలుసు, కానీ సమయము తెలిసిందా? తెలియలేదు. దే డిడ్ంట్ నో ద టైం. అయితే ఎవరికి తెలిసింది సమయము? ముగ్గురు ఉంటారు. ఎవరాళ్ళు? జ్ఞానులు. వాళ్ళు ఇజ్రాయెల్లో వాళ్ళ, లేకపోతే తూర్పు దేశం నుంచి వచ్చారా? ఎక్కడో దూరదేశం నుంచి. మరి వారికి సమయం తెలిసింది వాళ్ళ దగ్గర. మరి వీళ్ళ దేవుడు అయి ఉండి ఇజ్రాయెల్లో యేసు ప్రభువారు వచ్చే సమయం వారికి తెలియలేదు. వేర్ ఈజ్ ద ప్రాబ్లం? వేర్ ఈజ్ ద ప్రాబ్లం అంటే, ఒకవేళ వాళ్ళు తెలుసుకుంటే ఏమయ్యేది? వాళ్ళు సిద్ధపడేవారు. వాళ్ళు సిద్ధపడితే వారికి మీదకి ఆశీర్వాదం వచ్చేది. ఆయన గుర్తుపట్టలేకపోయారు కనుక ఏమి జరిగింది? ఆయన సిలువ వేసి చంపేశారు. దేవుడు తెలియక, వాక్యం తెలియక, ఏం తెలియక? సమయము అనండి. టైం. యు సీ దట్? ఇట్స్ నాట్ అబౌట్ గాడ్. ఇట్స్ నాట్ అబౌట్ బైబుల్. ఇట్స్ నాట్ అబౌట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఇట్స్ నోయింగ్ ద టైం. ఇస్సాకారు అభిషేకం అని ఒకటి చెప్పాను. ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట. అంటే టైమింగ్, సీజన్స్ కూడా నువ్వు తెలుసుకోవాలి. మరి సమయము ఎలా తెలుసుకుంటామని అడగండి పక్కన వాళ్ళు. దెన్ హౌ విల్ యూ? ఇప్పుడు ఎంతమందికి సమయం తెలుసుకోవాలనుంది? ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది అనే సమయం ఎంతమంది తెలుసు? ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారు? ఎంతమంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు? ఏ సమయంలో జరుగుతుంది అని తెలుసుకోవాలని ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? దిస్ ఈజ్ ద కీ. పక్కన చెప్పండి, ఇది తాళపు చెవు అనండి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ కీ. ఏంటి? యూ డోంట్ నో ద టైమింగ్. యూ డోంట్ నో ద టైమింగ్, ఇట్ ఈస్ డేంజరస్. చూడండి, ఆయన తన శిష్యులతో అంటాడు అనమాట, ఇజ్రాయెల్తో అంటాడు, మీరు వర్షాకాలాలని ఆ కాలాలను గుర్తుపడతారు కానీ నా కాలాన్ని మీరు గుర్తుపట్టలేరు అంటాడు. మాథ్యూ 16:2. సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షం కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వై? ఆయన చెప్తున్నాడు, ఎక్కడ ఇజ్రాయేలు దేశము దేవుడు ప్రేమించిన దేశము, ప్రతి ఒక్కళ్ళు యెహోవా దేవుడని ఎరిగినటువంటి ఆ దేశము ఎందుకు ఫెయిల్ అవుతుంది? వై ఆర్ యూ ఫెయిలింగ్? ఎవరికైనా అనుకున్నారా ఇంత గొప్ప దేవుడిని పెట్టుకొని నా పొజిషన్ ఇలాగ ఎందుకున్నాను అని? ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ వచ్చిందా? మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎంతమందికి తెలుసు? ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఈ కాలము సమయం అనేది ఎలా తెలుస్తుంది అంటే సహవాసము అనండి. సో వాక్యాలన్నీ ఉన్నాయి. యూనో వై? వాట్ ఈస్ దిస్ హ్యాపనింగ్? హౌ? ఇక్కడ అంటున్నాడు, చూడండి, మళ్ళీ చదువుదాం. సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఎందుకు? ఎడ్యుకేషనల్ సిస్టమ్, చదువు ఉంది అందరికీ. ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి చదువుకున్నారు అందరూ. ఈ ఎడ్యుకేషన్ వల్ల మీరు అన్నీ గుర్తుపడుతున్నారు, ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అని. కానీ నా కాలాన్ని, నా సమయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఏంటి? యు ఆర్ నోయింగ్ ద టైమ్స్ ఆఫ్ ద న్యాచురల్ బట్ నాట్ ద సూపర్ న్యాచురల్. న్యాచురల్ అంటే సృష్టిలో జరుగుతున్నటువంటి వాటి విషయాల గురించి మీరు బాగా తెలుసుకుంటున్నారు, కానీ నా గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారు. సూపర్ న్యాచురల్ అంటే ఏంటి? ప్రవచనము అనండి. ప్రాఫెసీ. పీపుల్ యూజ్ ప్రాఫెసీ. దిస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కీ. అంటే బైబిల్లో వాగ్దానం ఇచ్చిన దేవుడు
వాగ్దానానికి సమయం కూడా ఇస్తాడంట. వా, ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అంటే ఇప్పుడు యూ డోంట్ నీడ్ టు జస్ట్ టేక్ ఎ ప్రామిస్. నువ్వు బైబిల్లో ఒక వాగ్దానం తీసుకుంటే ఈ వాగ్దానంతో పాటు ఏముంటుందంట? దానికి కనెక్ట్ అయినటువంటి సమయము. దట్ ఈస్ ద టైం. దిస్ ఈజ్ ద కీ. అందుకే నీకు వాగ్దానం వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన ఆపకూడదు. వాగ్దానం వచ్చిన తర్వాత నీ ప్రార్థనను పెంచాల. ప్రభువా, ఇది ఎప్పుడు నీవు నెరవేరుస్తావు? యు సీ దట్. ఇప్పుడు ఈ ప్రత్యేకత, ఈ మర్మాలను దేవుడు బయలుపరిచిన ఒక వ్యక్తి ఉన్నాడు, డానియేల్ ఏం చేస్తాడు? ఒకసారి బబులోను దేశంలోకి బానిసలుగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు దానియేలు అప్పుడు ఇదంతా కాదు, మన దేవుడు ఎంత సడన్గా చేయడు అని చెప్పి బైబిల్ చదవడం మొదలు పెడతాడు. బైబిల్ చదవడం మొదలు పెడితే అతనికి కొన్ని వాక్యాలు తెలుస్తాయి. వా, ఈ వాక్యం తెలుసుకున్నాను అని. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తాడు? ఈ వాక్యము ఎప్పుడు నెరవేరుతుంది, ఏంటి దీని అర్థము నాకు పూర్తిగా ఆ టైమింగ్తో సహా కావాలి అని దానియేలు ప్రార్థిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక దూత వచ్చి దానియేలుకి బయలుపరుస్తుంది. దానియేలు, ఆశీర్వాదానికి సమయం ఉంది, శాపానికి కూడా సమయం ఉంది. ఇప్పుడు మీరు శాపంలో ఉన్నారు. దానియేలు 9:2. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించుచున్నాను. అంటే ఆశీర్వాదము ఎప్పుడు వస్తుంది, ఎంతకాలం ఉంటుందని చెప్తున్నాడు. శాపము కూడా ఎప్పుడు వస్తుంది, ఎంతకాలం ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? యు సీ దట్ నా? అందరూ సమయము అనండి. ఆల్రైట్. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత అందరూ లెక్క పెట్టుకొని ఏదో ఒక ఆశీర్వాదం పొందుకుంటారు. ఎవ్రీబడి విల్ బీ బ్లాస్డ్. యు ఆర్ గోయింగ్ టు ఎ నెక్స్ట్ లెవెల్ ఆఫ్టర్ దిస్ సర్మన్. ఓకే, ఇది తెలియకపోతే ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోవడం అనేది డేంజరస్. ఓకే, ఇఫ్ యూ డోంట్ నో ద టైమ్స్ అండ్ సీజన్స్, ఇట్ ఈస్ డేంజరస్. జస్ట్ రీడింగ్ బైబల్ ఈజ్ గుడ్, బట్ ఇఫ్ యూ డోంట్ నో ద టైమ్స్ అండ్ సీజన్స్, ఇట్ ఈస్ డేంజరస్. చూడండి ఏమంటాడు, చదువుదాం ఒకసారి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం, ఒకసారి మొదటి నుంచి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చింది, ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం తర్వాత బయటకు వస్తుంది, అసలు దీనికి పరిష్కారం ఏంటి, ఇవన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. బైబిల్ పక్కన చెప్పండి, బైబిల్ ఈజ్ యువర్ పర్సనల్ టైమింగ్ బుక్ అనండి. ఇట్స్ యువర్ పర్సనల్ ప్రొఫెటిక్ టైమింగ్ బుక్. దానియేలు ఆ శాపంలో కూడా దేవునితో కనెక్ట్ అయ్యి ఆ సమయాన్ని తెలుసుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది రెగ్యులర్గా 3 సార్లు ప్రార్థన చేయడం తెలుసుకొని, వాక్యం చదవడం తెలుసుకొని విధేయతగా జీవించాడు. కాబట్టి ఆ బానిసలందరిలో అత్యధికంగా హెచ్చింపబడి ఈ 70 సంవత్సరాల్లో 4 రాజులు మారారు. ఈ 4 రాజ్యాల్లో కూడా ఎత్తైన కుర్చీలో కూర్చుంది ఎవరో? బానిసైన దానియేలు. ఎందుకు? ఏం తెలుసుకున్నాడు? వాక్యంతో పాటు, వాగ్దానంతో పాటు, శాపంతో పాటు ఏం తెలుసుకున్నాడు? సమయం. సీజన్స్ విత్ టైమ్. ద వర్డ్ విత్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్. సమయం ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నీ హృదయముతో ఆ సమయము ఏంటి, నీ పరిస్థితి గురించి మాట్లాడాలని కోరుకొని సమయము గడపాలా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? So every time you read the word, expect God to tell you the time. అంటే నువ్వు వాక్యం చదువుతున్న ప్రతిసారి దేవుడు నీకు సమయము బయలుపరచాలా అనే ఒక దృక్పథంతో నీవు దేవుణ్ణి ప్రార్థించాలా, ఆ వాక్యాన్ని నీవు చదవాలా. ఎంతమందికి అర్థమైంది? ఇలాంటి వాళ్ళెవరు? దేవుడు నిజంగా ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. He will reveal you the time.
దీన్ని ఏమంటారు? సహవాసము అనండి. సో ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ బీన్ కనెక్టెడ్ టు టైం. తగిన కాలమందు నీ దేవుణ్ణి నీవు వెతకాల. సో సీకింగ్ గాడ్, ప్రేయింగ్ గాడ్ ఇన్వాల్వ్స్ టైం. ఓకే, అందరూ ప్రార్థిద్దాం. ప్రభువా, నేను ఎంతో లోతుగా దిగజారిపోయానయ్యా, ఇక నాకు నిరీక్షణ లేదనుకున్నాను. యేసు ప్రభువారు అంతకంటే కింద స్థాయికి వెళ్ళి ఆ చెరగా పట్టుకున్నాడు. ఈరోజు నీ అప్పులను పట్టేసుకున్నాడు ఆయన. నీవు దురాత్మలతో బాధపడుతున్నావా, దాన్ని పట్టుకున్నాడు. నీ మానసిక పరిస్థితిని పట్టుకున్నాడు. నీ చెడల వాటిని పట్టుకున్నాడు. నీ నిరీక్షణ లేని జీవితాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకుని ఆయన ఇప్పుడు పైకి లేవనెత్తబోతున్నాడు. ఎంత పైకి లేవనెత్తబోతున్నాడంటే, అన్ని రంగాల్లో ఆశీర్వదించి, భూమి మీద అన్ని రంగాల్లో ఆశీర్వదించబడిన వాని కంటే గొప్పగా నిన్ను హెచ్చించబోతున్నాడు ఆయన. ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్ సో మచ్ దట్ ఎవ్రీబడి విల్ గ్యాదర్ టు యూ. నీవు నన్ను నమ్ముకున్నావా? ఈరోజు నీ సమయం మొదలైంది. ఈరోజు చాలా మంది రోగాలకు ఆఖరి రోజు, నీ అప్పులకు ఆఖరి రోజు, నీ సొసైడల్ స్పిరిట్కి ఆఖరి రోజు, నీ నిరీక్షణ లేని గడ్డు కాలానికి ఆఖరి రోజు. ఈ రోజు నుంచి దేవుడిని హెచ్చించబోతున్నాడు. నాజరేయుడైన యేసు నామమున అందరూ చేతులు పెట్టుకోండి మీ తల మీద. లార్డ్, ఐ బ్లెస్ దెమ్ టుడే. ఐఎమ్ బ్లెస్సింగ్ యూ టుడే. ద టైమ్ హ్యాస్ కమ్. ద టైమ్ హ్యాస్. ఇది బైబిల్లో 2000 సంవత్సరాల క్రితమే దేవుడు దీన్ని రాశాడు. అయితే ఎప్పుడైతే మరణం వచ్చిందో, ఈ సమయాన్ని దేవుడు మీకు విడుదల చేస్తున్నాడు. గాడ్ ఈజ్ రివీలింగ్ దిస్ టైమ్. ఇదిగో తండ్రి, ఈరోజు ఎవరెవరు ఎంత బాధలో ఉన్నారో, ఎంత కుమిలిపోయి ఉన్నారో, ఎంత అవమానంతో ఉన్నారో, మందులు మింగి ఇసుకుపోయారో, నిరీక్షణ లేక కుమిలిపోయారో, యేసయ్యా, లార్డ్ జీసస్, ఈరోజు ఇదిగో నీ సంఘ సమయం వచ్చింది. నీ యొక్క సమయాన్ని మేము గుర్తించామయ్యా. ఇదిగో నేను వారిని హెచ్చించబోతున్నాను. ఇదిగో వారందరినీ ఆశీర్వదించండి. ఈరోజు ఏ నొప్పులైతే పోలేదు, ఏ బాధలైతే పోలేదు, ఏ కష్టాలైతే పోలేదో, అవన్నీ ఈ రోజు నుంచి పోయి అంచెలంచెలుగా ఆశీర్వదించబడి స్టెప్ బై స్టెప్ మహోన్నతమైన స్థానానికి వెళ్ళే కాలం వచ్చింది కనుక, ఈ రోజు నుంచి వారి సమయం మొదలైంది కనుక వారిని ఆశీర్వదించి, వారు మనోనేత్రములను తెరిచి పట్టుదలతో ముందుకెళ్ళిపోయే భాగ్యము దయచేయమని నాజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Really your time has come. God bless you all, man.